అసలు ఓరల్ క్యాన్సర్ అంటే ఏంటి? మనందరికి క్యాన్సర్ అంటే తెలుసు. క్యాన్సర్ అంటే సెల్స్ విల్ బి మల్టిప్లయింగ్. వన్ ఆఫ్ ది కామనెస్ట్ క్యాన్సర్ ఈజ్ ఓరల్ క్యాన్సర్. వరల్డ్లో 6th కామన్ అయితే ఇండియాలో వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ కాజెస్ ఆఫ్ క్యాన్సర్. మీకు చాలా బాధ కలిగించిన కేసెస్ అట్లా ఉంటాయి సార్. మీ ప్రొఫెషనే అది, బట్ యూ హ్యావ్ టు ఓపెన్ ఇట్. తప్పదు అన్న 1-2 కేసెస్ ఏమన్నా? ఈ మధ్యన మనము 17 years, 18 years, 20 years వాళ్ళకు కూడా చూస్తున్నాం. వాళ్ళ ఫ్యూచర్ అంతా, లైఫ్ అంతా ఉంది. డజంట్ మీన్ దట్ 50 years వన్కి రావాలి, వాళ్ళు ఏదో సఫర్ కావాలి అని కాదు, కానీ ఈ యంగ్స్టర్స్లో కూడా వస్తుంటే చాలా ఒకటి బాధ అవుతుంటుంది. ఇంకా స్టడీస్ చేయాలేమో, ఇంత యంగ్ ఏజ్లో ఎందుకు వస్తుంది, వాట్ ఈజ్ థింగ్, బికాస్ ఇట్స్ ఎ క్యుములేటివ్ ఎఫెక్ట్. Your health, your story. Let's make it extraordinary. Hi, I'm Dr. Manasa Reddy. Today we have Dr. Kiran Kumar in our podcast. Hi, sir. Hi, Amma. How are you, sir? Fine, Amma. Feeling very happy to be with our own student. Thank you so much, sir. Yeah, thank you for calling me. Thank you, sir. It's my pleasure. అసలు ఓరల్ క్యాన్సర్ అంటే ఏంటి? మనందరికి క్యాన్సర్ అంటే తెలుసు. క్యాన్సర్ అంటే సెల్స్ విల్ బి మల్టిప్లయింగ్ even after removal of whatever the stimuli or whatever the irritant that has caused that. One of the commonest cancer is oral cancer. వరల్డ్లో 6th కామన్ అయితే ఇండియాలో వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ కాజెస్ ఆఫ్ క్యాన్సర్. ఎందుకు అంటే బికాజ్ వీఆర్ ఎక్స్పోజ్ టు ఆల్ ది హ్యాబిట్స్ ఆఫ్ టొబాకో. టొబాకో ఇండియన్ సబ్ కాంటినెంట్ మీన్స్ ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆల్ దోస్ ఏరియాస్లో టొబాకో చీవింగ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ స్మోకింగ్ ఈజ్ ది కామనెస్ట్ థింగ్. సో ఈ టొబాకోలో మనకు కొన్ని హార్మ్ఫుల్ ఏజెంట్స్ ఉంటాయి, లైక్ నైట్రోజమైన్స్. అవన్నీ దే విల్ స్టిమ్యులేట్ ది ఓరల్ మ్యూకోజా అండ్ దే విల్ డ్యామేజ్ ది ఓరల్ మ్యూకోజా. డ్యామేజ్ చేసినాక దెన్ దట్ విల్ కాజ్ ది క్యాన్సర్. ఓరల్ క్యావిటీలో వచ్చే క్యాన్సర్ను ఓరల్ క్యాన్సర్ అని అంటారు. Who is most in risk of oral cancer? Oral cancer 90% cases, or even we can call it 99% of cases are due to tobacco. Nowadays non-smokers also due to some HPV infections avi telustunnai కానీ but 99% is due to chewing or smoking tobacco. So ఎవరైతే ఈ హ్యాబిట్స్ ఆఫ్ టొబాకో ఉందో ఇన్ విచ్ ఎవర్ ఫామ్, గుట్కాస్ అంటారు, ఎనీ ఫామ్ ఇది చూస్తాను. సో those people, especially in the rural areas and illiterates who have this habit, drivers కానీ వీళ్ళందరూ to avoid sleep or to make it as a habit, ఎవరైతే tobacco in whichever form they take, they are exposed to this cancer. సో ఆల్కహాల్ యూసేజ్ ఎంతవరకు రిస్క్ ఉంటుంది ఓరల్ క్యాన్సర్? ఓరల్ క్యాన్సర్ ఆర్ విచ్ ఎవర్ క్యాన్సర్ మనం ఏది మాట్లాడినా కూడా మనకు టొబాకో మెయిన్ కాజ్ అన్నప్పుడు సమ్ కన్ఫౌండింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్, కానీ జెనెటిక్ కూడా ఉంటుంది కానీ వెరీ రేర్. సో ఆల్కహాల్ ఇట్ సెల్ఫ్ విల్ నాట్ కాజ్ ఓరల్ క్యాన్సర్, బట్ ఇట్ విల్ కన్ఫౌండ్ ఆర్ ఇట్ విల్ ఇంక్రీజ్ ది ఛాన్సెస్ ఆఫ్ అకరెన్స్. ఇప్పుడు స్మోకింగ్ హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్, ఆల్కహాల్ కాకుండా కూడా కొందరు మీ దగ్గరకు వచ్చిన పేషెంట్సే కానీ వీఆర్ సీయింగ్ ఓరల్ క్యాన్సర్స్. అసలు ఏ హ్యాబిట్ లేకుండా కూడా ఓరల్ క్యాన్సర్స్ చూస్తున్నాము. అది ఎలాంటి పరిస్థితుల్లో వస్తుంది? హూ ఆర్ లైక్ మోస్ట్ ఎక్స్పోజ్ టు ద ఓరల్ క్యాన్సర్ అట్లాంటి వితౌట్ ఎనీ హ్యాబిట్స్? మనకు మెయిన్లీ వీ సీ నవేడేస్ యంగ్ ఫీమేల్స్, యంగ్ ఇన్ ది ఏజ్ జనరల్లీ 50-60లో మన క్యాన్సర్ చూస్తే సమ్ 30 to 40 years ఫీమేల్స్ వితౌట్ ఎనీ హ్యాబిట్స్ వస్తుంటుంది. అట్లాంటి వాళ్ళకు మనం హిస్టరీ తీసేసుకొని సమ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ చేస్తే వీఆర్ ఫైండింగ్ దట్ దే ఆర్ హెచ్పివి పాజిటివ్. సో హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఈజ్ వన్ ఆఫ్ ది నవేడేస్ ఇట్ ఈస్ కాజింగ్ క్యాన్సర్. సో మనము సజెస్ట్ చేసేది ఏంటంటే యూ మీట్ యువర్ ఫిజిషియన్ ఆర్ గైనకాలజిస్ట్, అండ్ హెచ్పివి వ్యాక్సినేషన్స్ ఉన్నాయి. జనరల్గా దీస్ ఆర్ ప్రివెంటింగ్ సర్వైకల్ క్యాన్సర్, బట్ ఇఫ్ యూ కెన్ టేక్ దోస్ 2 shots or 1 shot of vaccine, I think that will be very good for female health. ఈ మధ్యకాలంలో ఎక్కువగా హెచ్పివి వ్యాక్సిన్ అని అంటున్నాం. అవి ఎంతవరకు హెల్ప్ అవుతున్నాయి?
Definitely, it will be helpful, Amma. I would suggest them, but take after taking your opinion of your gynecologist only. దానికి ఒక ఏజ్ కూడా ఉంటుంది అన్నట్టు. మనం ఏదో 40 ఇయర్స్లో తీసుకొని మేబీ ఇట్ మే బీ ఎఫెక్టివ్, బట్ స్టడీస్ షో దట్ మేబీ 14 ఇయర్స్ నుంచి 20-30 ఇయర్స్ నవేడేస్ వ్యాక్సిన్స్ కూడా కొద్దిగా మాడిఫై అవుతున్నాయి. సో టేక్ యువర్ ఒపీనియన్ ఆఫ్ యువర్ గైనకాలజిస్ట్ ఆర్ ఎ ఫిజిషియన్ అండ్ డెఫినెట్లీ యూ షుడ్ give those vaccines to the girls. So is it for both female and male? Female Only. Yes. Recently I've seen like some of the Instagram or post, even it's for male, like అదేంటి ఉంటుంది ఇప్పుడు హెచ్పివి నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి we can give, but most of common the time వచ్చేసి isn't females. females. So what are the most common signs of oral cancer that people should watch? As you know, once cancer, a patient is affected with cancer, there might be different modes of treatment, but as oral pathologist, we would suggest that instead of keeping cancer centers and cancer treatments, focusing more on the preventive aspects is better. మనం వెస్ట్రన్ కంట్రీస్ చూస్తే దే విల్ స్పెండ్ 80% ఆన్ ది ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ అండ్ 10-20% ఆన్ ది యాక్చువల్ ట్రీట్మెంట్. మన దగ్గర ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ అనేది చాలా తక్కువ. నవేడేస్ దే ఆర్ డూయింగ్. సో క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్స్ పెట్టేసి దెర్ ఈస్ సమ్ టర్మినాలజీ కాల్డ్ ఎస్ ప్రీ క్యాన్సర్. అంటే ఇట్స్ నాట్ దట్ ఆల్ కేసెస్ ఆర్ ప్రిసీడెడ్ బై దిస్, బట్ మోస్ట్ ఆఫ్ ది క్యాన్సర్ కేసెస్ ఆర్ ప్రిసీడెడ్ బై ప్రీ-క్యాన్సరస్ కండిషన్స్ ఆర్ లీజన్స్. లైక్ వైట్ ప్యాచ్ ఉంటుంది, దాన్ని ల్యూకోప్లేకియా అంటారు. రెడ్ ప్యాచ్ ఉంటుంది. సో సమ్ ప్యాచ్ విల్ బీ దేర్ ఇన్ ది బక్కల్ మ్యూకోజా ఆర్ సమ్ టంగ్ ఆర్ చీక్ ఎక్కడన్నా ఉంటుంది అన్నట్టు. సో ప్రీ క్యాన్సర్ను ఐడెంటిఫై చేస్తే మనము వీ కెన్ ప్రివెంట్ ది క్యాన్సర్. అక్కడ హ్యాబిట్ స్టాప్ చేసేసి దెన్ ఇఫ్ యూ గివ్ స్మాల్ ట్రీట్మెంట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ మెడికేషన్ ఆర్ వైట్ ప్యాచ్ కింద పెద్దగా ఉంటే ఇఫ్ యూ కెన్ రిమూవ్ దట్ ఎక్సైజ్ దట్ లీజన్ వీ కెన్ స్టాప్. వన్స్ అక్కడ మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి స్మాల్ సర్జరీయో ఏదన్నా చేసినాము అంటే ద పేషెంట్ విల్ ఆల్సో ఫియర్, ఓహో ఆల్మోస్ట్ నేను ఆ స్టేజ్కి వెళ్ళాను, బట్ సమ్హౌ ఇట్ ప్రివెంటెడ్. మనం నార్మల్గా హ్యాబిట్ స్టాప్ చేయండి అంటే నోబడీ విల్ స్టాప్. ద ప్రాబ్లమ్ ఫర్ ఓరల్ క్యాన్సర్ ఈజ్ ఈవెన్ ఓరల్ క్యాన్సర్ పేషెంట్స్ మన దగ్గరకు వచ్చేది థర్డ్ స్టేజ్ ఫైనల్ స్టేజ్లో వస్తారు. బికాస్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఫర్ ఓరల్ క్యాన్సర్ ఈజ్ ద పేషెంట్స్ ఆర్ ఏసిమ్టమాటిక్. వాళ్ళకి ఎటువంటి పెయిన్ ఉండదు, స్వెల్లింగ్ కూడా మరీ ఎక్కువగా వచ్చినట్టు, అల్సర్ కూడా ఏదో వచ్చినట్టు, నార్మల్ అల్సర్లే అది అనుకుంటారు. సో మనము ఆల్ ది పేషెంట్స్ if they can afford, you can go to private or they can come to government. Every 6 months, irrespective of habits, irrespective of anything, every 6 months or dentist దగ్గర ఎవరైనా వచ్చి చెక్ చేసుకోగలిగితే, ఈవెన్ దే కెన్ చెక్ బై దెమ్సెల్వ్స్, బట్ డెంటిస్ట్ ఐ థింక్ బెటర్ ఇన్ లైట్ ఆర్ ఇవి పెట్టేసి చూస్తే దే కెన్ ప్రివెంట్ దట్. మన డెంటిస్ట్ చెప్తా వస్తున్నాం సార్, లైక్ ఇయర్స్ టుగెదర్ నుంచి ఎవ్రీ 6 months to 1 year డెంటల్ చెకప్ ఇస్ కంపల్సరీ. ముందు కన్నా ఇప్పుడు చాలా చేంజ్ వచ్చింది, ఇంకా చాలా చేంజ్ కూడా అవ్వాలి. సో ఇప్పుడు పేషెంట్ ఇంట్లో ఎలా చెక్ చేసుకోవాలి సార్? వైట్ ప్యాచ్, రెడ్ ప్యాచ్ వచ్చినప్పుడు అది ఏసిమ్టోమాటిక్ దే డజంట్ నో ఎనీథింగ్. అట్లాంటప్పుడు ఏం చేయాలి పేషెంట్? ఫస్ట్ విల్ కమ్ టు ది వై దే హ్యావ్ టు కమ్ టు డెంటిస్ట్ 6 months అనేది ఓన్లీ హ్యాబిట్స్ ఇనే కాదు. మనకేంటంటే ఓరల్ క్యావిటీ ఈజ్ ది మిర్రర్ ఫర్ సిస్టమిక్ హెల్త్, ఓవరాల్ హెల్త్. అందుకే ఈ మధ్యన ఓరల్ హెల్త్ అని ఓవరాల్ హెల్త్ ఏంటంటే విల్ బి సర్ప్రైజ్ దట్ మోస్ట్ ఆఫ్ ది ఇన్ఫెక్టివ్ ఎండోకార్డ్, సమ్ హార్ట్ రిలేటెడ్ థింగ్స్ కూడా మనకు ఓరల్ క్యావిటీ గుర్తించవచ్చు. అండ్ ఈవెన్ డయాబెటీస్ ఇనీషియల్ స్టేజ్లో మనం జనరల్గా డయాగ్నోస్టిక్ చేయించుడు అది ఉండదు, గమ్ స్వెల్లింగ్స్ ఉంటాయి. సో నాట్ ఓన్లీ క్యాన్సర్, సిస్టమిక్ కండిషన్స్ ఏమున్నా కూడా ఇప్పుడు నార్మల్ స్మెల్ వస్తుంటుంది, హ్యాలిటోసిస్, బ్యాడ్ బ్రెత్ అంటారు కదా, దట్ యాసిడిక్ ఏదైనా కండిషన్స్ ఉన్నాయి మనకు, హైపర్ యాసిడిటీ కానీ ఈవెన్ రీనల్ ప్రాబ్లమ్స్ కానీ. సో ఇట్స్ బెటర్ టు విజిట్ ఎ డెంటిస్ట్. ఇట్స్ నాట్ కాస్ట్లీ. యాక్చువల్ డెంటల్ ట్రీట్మెంట్ కాస్ట్లీ అని అంటారు, కానీ ఇట్స్ the patients are making it costly. And other thing, first awareness ఎక్కడ రావట్లేదు సార్ అంటే డెంటల్ ట్రీట్మెంట్ అంటే డెంటిస్ట్ అంటే ఒక లగ్జరీ అనుకుంటున్నారు.
తప్ప అది కూడా ఒక మన బాడీలో పార్ట్, దాని త్రూ హోల్ బాడీ అంత బాగుంటుంది అనే అవేర్నెస్ ఇంకా కూడా రావట్లేదు. యా యా మేబీ మన దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ కూడా కొంచెం ఏమన్నా లైక్ ఫారిన్ కంట్రీస్ లాంటి, మనం డెంటిస్ట్ కూడా బిజీ అవ్వడమే కాదు, దిల్ హాఫ్ ఆఫ్ ది డిసీజెస్ గుర్తించవచ్చు. ఎస్ ఎస్ ఇన్సూరెన్స్ కూడా ఇట్స్ ట్రీటెడ్ యాజ్ కాస్మెటిక్. వై ఐ డోంట్ నో. ట్రూ సార్. అసలు నాకు లగ్జరీ అనేది అక్కడ రాదు అండ్ కాస్మెటిక్ అనేది కూడా అక్కడ రాదు. ఇట్స్ యువర్ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ. ఎస్ 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 ఇట్స్ ఎ పెథాలజీ Yeah. ట్రీట్ చేస్తున్నాం Yeah, మనము. yeah. ఇప్పుడు వై దే థింక్ ఇట్స్ కాస్ట్లీ బికాస్ మన దగ్గరకు వచ్చినప్పుడు సమ్ రూట్ కెనాల్ అనో, సమ్ ఇంప్లాంట్ అనో, సమ్ ఫ్లాప్ అనో, బట్ దే షుడ్ రిమెంబర్ దట్ నార్మల్ ఫిల్లింగ్ విచ్ కెన్ బి డన్ బై 500 rupees, you yourself are postponing, let the pain come, all those things. అప్పుడు ఆబ్వియస్లీ రూట్ కెనాల్ అండ్ సమ్ క్రౌన్ ఆర్ సమ్ ఇంప్లాంట్ ఆర్ సంథింగ్ చేస్తే సమ్ 500 rupees ట్రీట్మెంట్ను మనమే 20,000 30,000 తీసుకెళ్ళి డెంటిస్ట్ ఈజ్ కాస్ట్లీ, డెంటిస్ట్రీ అని చెప్తున్నారు. కానీ అండ్ కమింగ్ టు సెల్ఫ్ ఎడ్యుకేషన్, మెయిన్లీ హ్యాబిట్ ఉన్న వాళ్ళు ఇఫ్ దే కెన్ చెక్ ఇట్, బికాస్ మా దగ్గరికి రెగ్యులర్గా పేషెంట్స్ వస్తుంటారు, మై డ్రైవింగ్ కర్తా హూँ, ఐ కాంట్ స్టాప్ ఇట్ అని అంటారు. వాళ్ళకి మనం ఏం సజెస్ట్ చేయొచ్చు అంటే స్టాప్ చేయండి, అదర్వైజ్ యూ విల్ నాట్ గెట్ అని. అట్లీస్ట్ అబ్జర్వ్ చేయండి, అబ్జర్వ్ యువర్ మౌత్, ఏమైనా వైట్ ప్యాచ్ లాగా వస్తుందా. ప్యాచ్ కనిపించకపోతే ఇప్పుడు మనకు ఎక్కువ ఈ సుపారీ అవి తీసుకుంటుంటారు, దెన్ మొత్తం మౌత్ అంతా స్టిఫ్ అయిపోయి దే కాంట్ ఓపెన్ ఇట్. యూ కెన్ సింప్లీ చెక్ విత్ 3 fingers, దెన్ 2 fingers. అలా 2 fingers ఓపెనింగ్ కూడా రావట్లేదు అంటే ఇట్స్ టైమ్ యూ విజిట్. బికాస్ ఈ ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ కూడా ఎస్పెషల్లీ మన గవర్నమెంట్ డెంటల్ కాలేజ్లో చూస్తే దే ఆర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇన్ టు క్యాన్సర్. జనరల్గా ఇంతకుముందు చెప్పినట్టు వైట్ ప్యాచ్, ల్యూకోప్లేకియా ఎక్కువ ఉంటుంది, మ్యాలిగ్నెంట్ పొటెన్షియల్, ఎరిథ్రోప్లేకియా ఎక్కువ ఉంటుంది. బట్ దిస్ ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ కూడా ఇట్ ఈస్ ట్రాన్స్ఫార్మింగ్ ఇన్ టు ఓరల్ క్యాన్సర్. సో ఆ స్టేజ్లో వాళ్ళు చూస్తే ఇక్కడే మనం డెంటిస్ట్, మన అసోసియేషన్స్ ఆర్ రిక్వెస్టింగ్ అవర్ క్రికెటర్స్, సినీ స్టార్స్ ఏదో సుపారీ అని యాడ్ ఇస్తుంటారు. బట్ దే షుడ్ రియలైజ్ దట్ పిల్లలు, కిడ్స్, దే ఐడలైజ్ దెమ్ అండ్ మేక్ దిస్ హ్యాబిట్. I think they should feel ashamed of themselves. Money they will get it anyway. True. But giving these ads, I think మనం as a association, most of the even celebrities are also now they are realizing it. ఇంకా కూడా రియలైజేషన్ రావాలి. నేను ఒక ఇంటర్వ్యూలో చదివింది హార్డ్లీ 1 or 2 సినీ స్టార్స్ కానీ క్రికెటర్స్ లైక్ సచిన్, రాహుల్ ద్రవిడ్, యూ గివ్ అస్ బ్లాంక్ చెక్స్ ఆల్సో వీ విల్ నాట్ డూ. అంతేగాని ఇప్పుడు మనం వై వీ షుడ్ నేమ్, బట్ ఎవ్రీ వన్ నోస్. ఐపీఎల్ చూసినా ఏది చూసినా మొత్తం స్టార్స్ వచ్చేసి సుపారీ అంటారు, ఇది అంటారు. ఐ థింక్ దే షుడ్ రియలైజ్. అండ్ ఎన్నొకసారి ఇప్పుడు మనం మూవీస్ చూస్తుంటే కూడా ప్రతి దగ్గర ఎవ్రీ సింగిల్ మూవీ వితౌట్ దాట్ ఆ డెంటల్ మన ఓరల్ క్యాన్సర్ గురించి చెప్పకుండా ఉండదు ఏది కానీ. ఫ్రీ గో టు మూవీ థియేటర్స్ అండ్ ఎందుకు ఇంకా అంత అవేర్ చేస్తున్నా కూడా జనాల్లో ఎందుకు అవేర్నెస్ రావట్లేదు అనుకుంటున్నారు? అవేర్నెస్ ఎందుకు రావట్లేదంటే ఇట్ ఈస్ టేకింగ్ టైం. మనకు ఒక హ్యాబిట్ వచ్చాక ఎవరికో ఒకరికి ఇద్దరికి అట్లా వస్తుంటుంది, నాకు రాదులే, ఐ మే నాట్ ఫేస్ ఇట్ అంటే మనం నెగ్లిజెన్స్ అనుకోవచ్చా? అబ్సల్యూట్లీ నెగ్లిజెన్స్, ప్యూర్ నెగ్లిజెన్స్. అంత దూరం ఎందుకు? ఐ రియలీ డోంట్ నో. ఏదన్నా వస్తుంది అంటే ఎంత భయపడుతూ ఉంటాం. అది తెలిసి వస్తుంది అని తెలిసి కూడా మళ్ళీ హ్యాబిట్ కంటిన్యూ చేయడం ఎంతవరకు కరెక్ట్? రియలీ దే షుడ్ నో దే హ్యావ్ అ ఫ్యామిలీ అండ్ ఆల్. అది పియర్ గ్రూప్ మీద కూడా ఉంటుంది. ఎవరన్నా స్టాప్ చేద్దామన్నా కుచ్ నహీ హోతా జానా అట్లా అట్లాంటివి చాలా వింటాం సార్. సో దే విల్ బి కంటిన్యూయింగ్. సో మౌత్ ఓపెనింగ్ అవ్వకుండా అంత స్టేజ్ వరకు వచ్చే దానికంటే ముందు ఏమన్నా లైక్ రియలైజేషన్ కొంచెం మౌత్ ఇంటర్నల్గా రెడ్ ప్యాచ్, వైట్ ప్యాచ్ ఓరల్ క్యావిటీలోనే కాదు లిప్స్ పైన కూడా వస్తే ఇమీడియట్గా డెంటిస్ట్ దగ్గరికి రావాలా? దాన్నే మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం కదా, ప్రీ క్యాన్సరస్ అని. అండ్ గుడ్ థింగ్ ఈజ్ ప్రీ క్యాన్సర్ ఇఫ్ యూ కెన్ ఐడెంటిఫై, stop the habit, and whatever the local lesion is there, if you can remove, 100% క్యాన్సర్కు ప్రోగ్రెస్ కాదు. వన్స్ క్యాన్సర్ అయినాక మనం ఎంత ట్రీట్మెంట్స్ ఇచ్చినా ఇట్ విల్ స్ప్రెడ్, ఇట్ విల్ మెటాస్టసైజ్ టు డిఫరెంట్ పార్ట్స్. ఇంకా మనం ఏమి ట్రీట్మెంట్ చేయలేము. సో ఇన్ సేమ్ ఓల్డ్ ఏజ్ లాగా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. హ్యాబిట్ స్టాప్ చేయాలి.
హ్యాబిట్ ఉంది అన్నా కూడా ఫ్రీక్వెంట్గా విజిట్స్ చేసుకుంటూ వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటూ దే షుడ్ మెయింటైన్ దేర్ హెల్త్. మనం ఎలా గుర్తించుకోవాలి వైట్ ప్యాచ్, రెడ్ ప్యాచెస్, లమ్స్, సోర్లు, ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ట్రీట్మెంట్ దగ్గరికి వస్తే ఎలాంటి ట్రీట్మెంట్స్ ఓరల్ క్యాన్సర్కి చేసుకోవచ్చు? యా, లైక్ జనరల్ క్యాన్సర్ లాగా క్యాన్సర్ ట్రీట్మెంట్ విల్ బి 3 types. మనకు మెడికల్ ట్రీట్మెంట్ ఉంటుంది, దెన్ సర్జికల్, దెన్ రేడియోథెరపీ. సో మనకు వన్స్ క్యాన్సర్ వచ్చేసింది అంటే మనం చిన్న టిష్యూను బయాప్సీ చేసేసి మా ఓరల్ పెథాలజిస్ట్ దగ్గర పంపిస్తారు. సో దెన్ వీ విల్ డూ బయాప్సీ మొత్తం ప్రాసెసింగ్ చేసేసి దెన్ వీ విల్ ఐడెంటిఫై విచ్ స్టేజ్ ఇట్ ఈస్ ఇన్. స్టేజ్ 1, 2, 3 ఏ స్టేజ్లో ఉంది. డిపెండింగ్ ఆన్ దట్ ఓన్లీ మెడికల్ ట్రీట్మెంట్ సరిపోతుందా, లేకపోతే మెడికల్ అండ్ సర్జికలా అండ్ రేడియోథెరపీ. బట్ ఇట్స్ వెరీ పెయిన్ఫుల్, వెరీ పెయిన్ఫుల్. మేము చాలా పేషెంట్స్ను మన సర్జరీ డిపార్ట్మెంట్ కానీ క్యాన్సర్ హాస్పిటల్లో కానీ చూసాం కదా. ఇట్స్ వెరీ పెయిన్ఫుల్. సో ఐ వుడ్ సిన్సియర్లీ సజెస్ట్ ఎవ్రీ వన్ టు బీ అవాయిడ్ విత్ హ్యాబిట్స్. ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ ఆల్సో నథింగ్ టు వరీ, స్టాప్ ఇట్, విజిట్ ఎ నియరెస్ట్ డెంటిస్ట్, లేకపోతే గో టు ఏ గవర్నమెంట్ హాస్పిటల్ ఇఫ్ యూ కాంట్ అఫోర్డ్. డెఫినెట్లీ దట్ విల్ బి దేర్. ఓరల్ క్యాన్సర్లో ఎలాంటి ప్యాథాలజీ ఎలాంటి అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి సార్? ఇప్పుడు కొత్తగా ఏఐ అని వస్తుంది, డెంటిస్ట్రీలో చాలా హెల్ప్ అవుతుంది, అది ఇదని ఉంటుంది. సో ఓరల్ పెథాలజీలో మనకు డయాగ్నోసిస్ స్టిల్ చూస్తే గోల్డ్ స్టాండర్డ్ ఈజ్ నార్మల్ ప్రాసెసింగ్ అండ్ హిస్టోపెథలాజికల్ డయాగ్నోసిస్ ఓన్లీ. దాని తర్వాత మనకు కొన్ని లీజన్స్ ఎట్లా ఉంటాయంటే అది ఎక్కడి నుంచి వచ్చింది క్యాన్సర్, ఇంకెక్కడ ఉంటుంది అనేది ఐడెంటిఫికేషన్ చేయలేము. అట్లాంటప్పుడు మనకు అడ్వాన్స్మెంట్స్ వచ్చేసి ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ అంటారు. మార్కర్స్, ఇప్పుడు అది ఎపిథీలియం ఉంది, కనెక్టివ్ టిష్యూ ఉంది, సమ్ అదర్ మజిల్ ఉంది, ఇంకా ఈ నర్వ్ ఉంది, ఎక్కడి నుంచి వచ్చింది అనేది స్పెసిఫిక్ ఉంటుంది. ఇంకా ఇమ్యూనోఫ్లోరెసెన్స్ అవన్నీ వస్తున్నాయి. ఏఐ అనేది ఇట్స్ వీ కెన్ కాల్ ఇట్ ఇస్ ఎ బేబీ ఓన్లీ ఇన్ డయాగ్నోసిస్, బట్ it's a double-edged sword. What I mean is, AI అంటే మనకు we will get plenty of cases. All these cases what we will do is this mild, moderate, severe ఇట్లా ఇచ్చేసి then we will make a data. Then మనకు వచ్చిన కేసు తీసుకొని దాంట్లో ఇన్సర్ట్ చేసేస్తే ఇట్ ఈస్ మ్యాచింగ్ విత్ దిస్ అండ్ దిస్ ఈస్ ది డయాగ్నోసిస్. వెరీ సింపుల్గా చెప్పాలంటే నాకున్న ఏఐ నాలెడ్జ్ ప్రకారం. డబుల్ ఎడ్జ్ స్వార్డ్ ఎందుకంటున్నా అంటే మన దీని ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే మన డయాగ్నోసిస్ విల్ బి లిటిల్ అక్యురేట్. ఎందుకంటే మన డయాగ్నోసిస్ ఏఐతో మైల్డా, మోడరేటా, సివియర్ అనేది మన సబ్జెక్టివ్ డయాగ్నోసిస్ వెన్ వి అబ్జర్వ్ అండర్ ది మైక్రోస్కోప్. ఇక్కడ వెరీ క్విక్ ఉంటుంది అండ్ అక్యురేట్ ఉంటుంది. బట్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే అపార్ట్ ఫ్రమ్ ఎథికల్ థింగ్స్, ఎథికల్లీ ఇంకా అప్రూవల్ రాలేదు. ఎందుకంటే మనం డిఫరెంట్ డేటా అన్నీ పెడుతున్నాం. ద మీన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్. పేషెంట్ వాట్ దే వాంట్ సీక్రెసీ. అపార్ట్ ఫ్రమ్ ఎథికల్ మనకు ఇది వై వీ కాల్ ఇట్ యాజ్ ఎ డబుల్ ఎడ్జ్ ఏంటంటే ఎనీ డయాగ్నోసిస్ వీ షుడ్ కోరిలేట్ క్లినికల్లీ. ఆ పేషెంట్ని అక్కడ పెట్టేసి క్లినికల్లా ఇది నార్మల్ హిస్టోపెథాలజీ డయాగ్రామ్స్ పెట్టేసుకొని ఇది ఇదా అదా అనేదానికంటే. బట్ ఇట్ విల్ బీ వండర్ఫుల్. ఏఐ విల్ బీ వండర్ఫుల్ ఇఫ్ మోర్ అండ్ మోర్ స్టడీస్ అండ్ ఇవి చేసేసి డేటా కూడా మన దగ్గర అంతా ఉండాలి. బికాజ్ ఎన్ని కేసెస్ చూస్తున్నా సమ్ అదర్ న్యూ ఎంటిటీ ఈజ్ కమింగ్. అది ఏ దగ్గర ఉండదు కదా, మనం పెట్టిన డేటానే విచ్ ఎవర్ ఈజ్ కోరిలేటింగ్. సో మనం ఏంది డయాగ్నోస్ ఇచ్చేటప్పుడు కొత్త ఎంటిటీ వస్తుంటే అగైన్ వి రెఫరెన్సెస్ బుక్స్ అన్నీ చేస్తుంటాం కదా. బట్ ఇట్స్ ఎ పాజిటివ్ ఓన్లీ అండ్ వీ షుడ్ నాట్ ఎట్ ఆల్ ఫీల్ లైక్ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ రేడియో డయాగ్నోసిస్ వాళ్ళు ఎస్పెషల్లీ ఫీల్ అండ్ దే ఆర్ ఫియరింగ్ దట్ మన జాబ్స్ వెళ్తాయేమో అదైతే. ఎంత ఏదొచ్చినా హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఈజ్ నీడెడ్. మేబీ బేసిక్ లెవెల్లో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏమైనా లాస్ అవుతుండొచ్చో, కానీ ఇఫ్ యూ హ్యావ్ స్కిల్ డెఫినెట్లీ ఏఐ ఈజ్ బెనిఫిషియల్. వీ కెన్ సర్వైవ్ విత్ 100% వీ కెన్ సర్వైవ్. దీంతో పాటు మైక్రోఫ్లోరసెన్స్ అది ఎలా ఉంటుంది, ఎట్లా ఉపయోగపడుతుంది దీంట్లో? అంటే ఇమ్యూనోఫ్లోరసెన్స్ అంటారా? ఇమ్యూనోఫ్లోరసెన్స్ అంటే మనకు యూజువల్ ఫెంఫిగస్ అని కొన్ని ఆటో ఇమ్యూన్ లీజన్స్ ఉంటాయి. దాంట్లో మనకు విచ్ పార్ట్ ఈజ్ ఎఫెక్టెడ్,
వాట్ ఈస్ ద యాక్చువల్ కాజ్, ఎక్కడ ఉంది అంటే ఎపిథీలియల్ పైన ఉందా, కింద ఉందా, లేకపోతే కొల్లాజన్ దగ్గర ఉందా, ఏది అనేది మనకి ఇమ్యూనోఫ్లోరెసెన్స్ వల్ల స్పెసిఫిక్ ఐడెంటిఫికేషన్ చేసేసి ఈ లీజన్స్ అన్నీ సిమిలర్ ఉంటాయి, బట్ దే హ్యావ్ డిఫరెంట్ ప్రోగ్నోసిస్ అండ్ డిఫరెంట్ ట్రీట్మెంట్. సో ఎగ్జాక్ట్ డయాగ్నోసిస్ కోసం ఇది ఇమ్యూనోఫ్లోరెసెన్స్ కొద్దిగా మనకు హెల్ప్ఫుల్ ఉంటుంది అన్నట్టు. సో ఇప్పుడు పేషెంట్కి ఓరల్ క్యాన్సర్ వచ్చిందని తెలుస్తుంది. హౌ డూ యూ సపోర్ట్ వెన్ ద పేషెంట్ కమ్స్ టు యూ? వాళ్ళకి మోటివేషన్ ఇవ్వడమే కానీ ఎలా అంటే భయపడుకుంటూ వస్తారు మన దగ్గరికి, ఇట్లా అయిపోయింది, ఇది క్యాన్సరా, ఎలా దీని నుంచి ఎలా బయటపడాలి? ఎస్ ఓరల్ క్యాన్సర్లో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అపార్ట్ ఫ్రమ్ ట్రీట్మెంట్ ఈస్ సపోర్టింగ్ దెమ్, బికాజ్ వన్స్ దే నో దట్ ఈవెన్ దో దే హ్యావ్ గాట్ దేర్ హ్యాబిట్ అవన్నీ ఉన్నా కూడా వాళ్ళకి ఇమీడియట్గా గుర్తొచ్చేది వాళ్ళ ఇమీడియట్ ఫ్యామిలీ. సో మొత్తం డీమోటివేట్ అవుతారు. వీ హ్యావ్ సీన్ మెనీ పేషెంట్స్ ఇంకా సీవియర్ కండిషన్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకు మనం లిటిల్ సపోర్ట్ ఇచ్చి విల్ పవర్ ఉంటే దే సర్వైవ్డ్ ఫర్ లాంగర్ పీరియడ్స్. అండ్ వన్ బ్యాడ్ థింగ్ ఈజ్ సర్వైవల్ రేట్ ఈజ్ వెరీ లెస్. 5 year సర్వైవల్ రేట్ 40-50% ఉంటుంది. మనకు సంహవ్ మనం ఎడ్యుకేషన్ సరిగా చేయలేదు పేషెంట్స్కి, అది మనదే బ్యాడ్ అనొచ్చు, కానీ సర్వైవల్ రేట్ ఈస్ వెరీ లెస్. బట్ వీ హ్యావ్ సీన్ పేషెంట్స్ హూ హ్యావ్ సర్వైవ్డ్ ఫర్ 10 years, 12 years with their willpower, support of family and themselves. So support, as you said, is a very good point, and they should be supported. I like the point which you said, sir. Willpower unte. Yes. The ekkadaina willpower unte manam ekkadaina batkagalamu. Yes. I believe in that, sir. Yes. Positivity. Yeah, positivity. So we should spread positivity. True. What advice do you give to people when they are at home? Whether they are at home or anywhere, what I think I suggest strongly is don't take any tobacco related things, or even areca nuts or anything. ఇంట్లో ఎట్లా చెక్ చేసుకోవచ్చు? ప్యాచెస్ త్రూవే చెక్ చేసుకోవచ్చా, ఆర్ ఎల్స్ దెర్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఇది క్యాన్సర్ అనడానికి? వన్స్ క్యాన్సర్ వచ్చింది అని చెప్పినాము అంటే ఇట్స్ డిఫికల్ట్ ఫర్ పేషెంట్స్, బట్ ప్రీ క్యాన్సర్స్ దే కెన్ డిటెక్ట్. మనం ఇనిషియల్గా మాట్లాడినట్టు సమ్ ప్యాచెస్ ఆర్ సమ్ ఆల్టర్డ్ కలర్ ఆర్ ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్లో మౌత్ దీస్ అంతా స్టిఫెనింగ్ అయిపోతుంది, ద ఎలాస్టిసిటీ ఎవ్రీథింగ్ విల్ బి లాస్ట్ అండ్ దే విల్ బికమ్, దే కాంట్ ఓపెన్, దే కాంట్ చీవ్. ఎక్కువగా మన జీడీసీలో చాలా చూసాం. మన దగ్గర వచ్చే కేసెస్ అన్నీ ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిసే కదా. ఎవ్రీ రెడ్ ప్యాచ్, వైట్ ప్యాచ్ ఆర్ లీజన్స్, డూ దే లీడ్ టు అగైన్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్? నో అమ్మా, మనకు బేసిక్ ఏం అర్థం కావాలంటే ఎనీ వైట్ లీజన్ ఆర్ రెడ్ లీజన్, ఒక ఏరియా అంతా వైట్ కావాలి అంటే దెర్ షుడ్ బి మోర్ అండ్ మోర్ ప్రొడక్షన్ ఆఫ్ కెరాటిన్. ఎపిథీలియం షుడ్ బి థిక్కర్. ఎపిథీలియం ఎక్కువ థిక్ అయింది, కెరాటిన్ ఎక్కువ ఫామ్ అయింది అయితే ఏమవుతుందంటే అండర్లయింగ్ వాస్కులేచర్, బ్లడ్ వెజల్స్ ఏమవుతుందో దట్ విల్ బి మాస్క్డ్ బై దిస్. సో ఆ వాస్కులేచర్ మాస్క్ అయినప్పుడు అది వైటిష్గా కెరాటిన్ ఉంది కాబట్టి అలా ఉంటుంది. ఆ వైటిష్ లీజన్స్ అనేది నార్మల్గా మనం ఏదో క్యావిటీ ఫిల్లింగ్ చేసినప్పుడు కాటన్ పెట్టుడో, ఆస్పిరిన్ నుంచో, ఆర్ ఈవెన్ క్యాండిడియల్ ఇన్ఫెక్షనో, దెర్ ఆర్ మెనీ రీజన్స్ అండ్ ఆల్ థింగ్స్ ఆర్ నాట్ క్యాన్సర్. క్యాన్సర్ అంటే మనం హ్యాబిట్ చూసుకోవాలి. రెడిష్ లీజన్ కూడా సిమిలర్లీ సమ్ ఏదో ఎట్రోఫీ అంటే ఎపిథీలియం థిన్ ఉంది, సో అండర్లయింగ్ వాస్కులేచర్ కనిపిస్తుంది. ఎవ్రీ రెడ్ థింగ్ ఆర్ ఎవ్రీ వైట్ థింగ్ ఈజ్ నాట్ ఏ క్యాన్సర్. నార్మల్గా మనం విచ్ ఈస్ పెయిన్లెస్ and lasting for more than 2 to 3 weeks. That suspects us to a cancer. Red or white patch lasting for more than 2 to 3 weeks. 2 to 3 weeks. We need to suspect. Painless undi ante definitely ga habit oti, habit history undi. Habit lekunda if all these signs are present, అప్పుడు మనం ఇంతకుముందు అనుకున్నట్టు నాన్ హ్యాబిట్ కూడా సమ్ రేడియేషన్ నుంచి వెరీ రేర్లీ డ్యూ టు హెచ్పివి అవన్నీ ఉన్నాయి కదా. సో ఇఫ్ ఇట్ ఈస్ నాన్ హీలింగ్, యూజువల్లీ నాన్ హీలింగ్ అల్సర్, నాన్ హీలింగ్ ఏరియా లీడ్స్ టు ఓరల్ క్యాన్సర్. ఓకే. సో ఇప్పుడు యూవీ నుంచి అనుకున్నాం కదా, అదా వెరీ రేర్, అది ఎలా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు? అంటే మనం సన్ ఎక్స్పోజ్ కావద్దు అని మనం చెప్పలేము, బట్ వీ షుడ్ యూజ్ సన్ స్క్రీన్ లోషన్స్, అవి లిప్ బామ్స్ అవి పెట్టేసుకొని వీలైనంత వరకు డోంట్ గెట్ ఎక్స్పోజ్ టు సన్. మనకు దాన్ని ఓరల్ క్యాన్సర్ కంటే కూడా మనకు మిడ్ ఫేస్ క్యాన్సర్స్, బేసిల్ సెల్ కార్సినోమా ఎక్కువ వస్తుంది.
అదర్ ఓరల్ వచ్చినా కూడా లిప్ క్యాన్సర్స్ ఎక్కువ వస్తాయి అన్నట్టు. Do you believe in sunscreens and all? Like, will they help? Definitely, I believe, Amma. You believe? Definitely sunscreen lotions will help. Lip balm with SPF is better అంటారు. Yes. We can use. Use it. Yeah. What is the hardest part of your job? Yeah, hardest part అంటే diagnosing oral cancer and telling to that patient in presence of their attendants is the hardest. Very hard to tell them. They will be crying, they will be saying that suddenly losing everything. Yeah. We can support them, we can't support them. Family also, they will be in shock. So యూజువల్గా సమ్ డిఫరెంట్ లీజన్ వచ్చింది, మనం ఏదో డయాగ్నోసిస్ చేసామనే హ్యాపీనెస్ ఎవరికి కూడా ఉండదు. ఎనీ పెథాలజిస్ట్, ఓరల్ కానీ జనరల్ కానీ విల్ ఫీల్ వెరీ సాడ్. బట్ వీ హ్యావ్ టు టెల్. అట్లీస్ట్ ద లైఫ్ స్పాన్ అన్న పెరుగుతుంది ఇఫ్ యూ కెన్ టెల్ అండ్ ఇఫ్ యూ కెన్ సజెస్ట్ ఇట్. కోవిడ్ టైంలో ఎలా ఉండింది మీ ఎక్స్పీరియన్స్? ఓరల్ పాథాలజిస్ట్, జనరల్గా డెంటిస్ట్ ఇంకా వేరే అన్ని డిపార్ట్మెంట్స్ తెలుస్తుంటుంది, బట్ ద మెయిన్ రోల్ యూ ప్లే ఎక్కువ కనపడదు. Yeah. COVID, I think that first phase, second phase was very horrible for us. But one thing very happy with GDC, Government Dental Colleges, our surgery department, in fact every department, Prasto department, surgery వాళ్ళైతే they did wonders. We should appreciate them. Almost మా దగ్గరికి more than 300 lesions of mucormycosis వచ్చింది అంటే వాళ్ళు ఈజీగా 400-500 cases they have seen and they have treated. ఎంత రిస్క్ తీసుకున్నారు అంటే దెన్ అవర్ ప్రాస్తో వాళ్ళు సేమ్ సర్జరీ చేసిన వాళ్ళకు రీహాబిలిటేషన్ చేశారు. మేము మా డిపార్ట్మెంట్ తీసుకుంటే కోవిడ్ టెస్ట్ చేసాం మేము. దట్ వాజ్ వెరీ ఫియర్సమ్. ఎంత గవర్నమెంట్ హ్యాస్ సప్లైడ్ ఎవ్రీథింగ్, పీపీ కిట్స్ ఇచ్చారు, అన్ని ఇచ్చారు, N95 మాస్క్, ఆల్ దోస్ థింగ్స్, బట్ కోవిడ్ టెస్టింగ్ వాజ్ వెరీ ఫియర్సమ్ ఫర్ అస్. అండ్ దెన్ వాట్ ఎవర్ సర్జరీ తీసుకొచ్చిన వాటికి అవి టెస్ట్ చేసేసి మ్యూకర్మైకోసిసా కాదా అనేసి స్పెషల్ స్టెయిన్స్ చేసి అవి చేసినప్పుడు ఇది కావద్దు అని మనం అనుకుంటూ అది అదే అయ్యి, సో ఫిజికల్లీ మెంటల్లీ ఇట్ వాజ్ వెరీ టైర్సమ్. మళ్ళీ ఇవన్నీ చూసి ఇంటికి వెళ్ళేసి సైకలాజికల్ కిడ్స్, ఎల్డర్లీ పేరెంట్స్ను చూసుడు. బట్ ఆఫ్టర్ దట్ 2 years or 3 years దట్ ఫేజ్ అయిపోయినాక వెన్ ఎవర్ ఐ సీ మై ఓన్ కొలీగ్స్ లైక్ ఆల్ డిపార్ట్మెంట్స్, ఈ డిపార్ట్మెంట్ ఎక్కువ తక్కువ అని కాదు, బట్ ఓరల్ సర్జరీ వాళ్ళని నేను దగ్గర నుంచి చూశాను అందుకని చెప్తున్నాను. కానీ ప్రాస్తో కానీ ఈవెన్ ఓరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్, కన్జర్వేటివ్, ఎవ్రీ డిపార్ట్మెంట్, ఇది అని కాదు అది అని కాదు. అండ్ ఫ్యూ ఆఫ్ అస్ వర్ సెంట్ టు ENT హాస్పిటల్. అపార్ట్ ఫ్రమ్ దిస్ గాంధీ హాస్పిటల్, ఎక్కడ పంపిస్తే అక్కడికి వెళ్ళేసి డైలీ 50 కేసెస్ను మేము డయాగ్నోస్ చేసి అది కోవిడ్ టెస్ట్ చేస్తుంటే ఇది డాట్ రావద్దు, నెగిటివ్ రావాలని ఆల్మోస్ట్ చాలా మటుకు నెగిటివ్ వచ్చేది. ఏదో మనకే హ్యాపీనెస్ ఉండే, ఎస్ వీ హ్యావ్ అచీవ్డ్ అని. అది పాజిటివ్ వచ్చింది అంటే వాళ్ళకి చెప్పాలి, చెప్తే వాళ్ళు బాధపడరు, చెప్పకుండా ఉండలేము. దట్ వాజ్ వెరీ హారిబుల్ ఫర్ అస్ బోత్ ఫిజికల్లీ and mentally, but we diagnosed many cases. Should really appreciate you, sir, and the other doctors, whole team and all. Total GDCH. And it's a wonderful job we did. What does a typical day look in oral pathologist? Normally as usual ours is 9 to 4 job. 9 to 12 మనది ఓరల్ పెథాలజీలో నాట్ ఓన్లీ డయాగ్నోసిస్, మనకి హిమెటాలజీ కూడా ఉంటుంది అన్నట్టు. హిమెటాలజీ అంటే ఆల్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్. ఇప్పుడు సర్జరీ, పెరియో, వీళ్ళు ఎవరైనా సర్జరీస్ చేస్తున్నారు అంటే దే సెండ్ ద పేషెంట్స్ సర్జికల్ ప్రొఫైల్ కోసం, హిమోగ్లోబిన్ ఉందా, అది ఉందా, ఇది ఉందా అనేసి, క్లాటింగ్ టైం, బ్లీడింగ్ టైం. సో యూజువల్లీ 9 to 12, 9 to 1 వీ సిట్ దేర్ అండ్ హిమెటాలజీ చేస్తామన్నట్టు. అండ్ బయాప్సీస్ వస్తాయి మనకు, ఓరల్ మెడిసిన్, ఓరల్ సర్జరీ, పెరియో, అక్కడి నుంచి. ఆఫ్టర్నూన్స్ వీ డూ బయాప్సీస్. అండ్ దెన్ యూజువల్లీ 1 to 2 hours క్లాసెస్ ఉంటాయి. యూజీ అంటే అండర్ గ్రాడ్యుయేట్స్, BDS వాళ్ళకి. పీజీ ఇట్స్ గోస్ ఆన్ 9 to 4 ఎనీ టైమ్ విల్ బి డిస్కసింగ్, సెమినార్స్ అవన్నీ ఉంటాయి. హెక్టిక్ అనొచ్చు, అట్ ది సేమ్ టైమ్ ఎంజాయబుల్. ఇట్స్ ఎ టీచింగ్. నైస్ అమ్మా, కూల్. వాట్ మేడ్ యూ టు బికమ్ అన్ ఓరల్ పాథాలజిస్ట్? యా యూజువల్గా తీసుకుంటే ఓరల్ పెథాలజీ మనకు MDSలో 9 స్పెషాలిటీస్ ఉంటాయి. యూజువల్గా దే ప్రిఫర్ ఓరల్ సర్జరీ, ఆర్థో అట్లా తీసుకొని ఆల్మోస్ట్ 8th or 9th తీసుకుంటారు. బట్ మైన్ వాజ్ ఎ చాయిస్.
I have taken by choice. I got everything. Maybe most of them may not believe, but my batchmates know that. ఎందుకు అనేది నాకు కూడా డ్యూరింగ్ BDS I never had any affinity towards oral pathology. After BDS I did a few days for practice, few years. And then while writing entrance, again after a break I wrote entrance. Somehow while reading, I think MDS entrance ఎవరు రాసినా అందరికి తెలుసు దట్ 30% విల్ బీ ఫ్రమ్ ఓరల్ పెథాలజీ. మేబీ ఓరల్ పెథాలజీ ఎక్కువ చదివామో ఏదో కానీ సమ్ అఫినిటీ ఐ డెవలప్. ఈవెన్ మనము కౌన్సిలింగ్ వెళ్ళే వరకు కూడా నాకు తెలియదు నేను ఓరల్ ప్యాథ్ తీసుకుంటాను అని. ఐ వాజ్ థింకింగ్ అబౌట్ సర్జరీ, పెరియో, అది somehow I took it, but it was by choice only. And I'm very happy because in GDC 15 years నుంచి I'm working there. We have very good team. ఒక 4 members team ఉన్నాం. NDV and Shyam వచ్చేసి ప్రొఫెసర్, దెన్ I am the associate. We have 2 wonderful teachers, Dr. Vaishali and Dr. Parimala. They are very good in basics. So interaction ఎక్కువ ఉంటుంది. It's a very cool department, like a family. మీకు చాలా బాధ కలిగించిన కేసెస్ అట్లా ఉంటాయి సార్. మీ ప్రొఫెషనే అది, బట్ యూ హ్యావ్ టు ఓపెన్ ఇట్. తప్పదు అన్న 1-2 కేసెస్ ఏమన్నా? అంటే మనకు యూజువల్గా జనరలైజ్గా చెప్పాలంటే మనకు ఓరల్ క్యాన్సర్ ఎక్కువ కేసెస్ చూస్తుంటాం మనము. 40 years, 45 years, 50 years అట్లా చూస్తుంటాం అన్నట్టు. ఈ మధ్యన మనము 17 years, 18 years, 20 years వాళ్ళకు కూడా చూస్తున్నాం. వాళ్ళ ఫ్యూచర్ అంతా, లైఫ్ అంతా ఉంది. డజంట్ మీన్ దట్ 50 years ఓన్కి రావాలి, వాళ్ళు ఏదో సఫర్ కావాలి అని కాదు, కానీ ఈ యంగ్స్టర్స్లో కూడా వస్తుంటే చాలా ఒకటి బాధ అవుతుంటుంది. ఇంకా స్టడీస్ చేయాలేమో, ఇంత యంగ్ ఏజ్లో ఎందుకు వస్తుంది, వాట్ ఈజ్ థింగ్, బికాస్ ఇట్స్ ఎ క్యుములేటివ్ ఎఫెక్ట్. యూజువల్గా ఫర్ ఇయర్స్ లాంగ్ ఈ హ్యాబిట్ ఉండి, ఇరిటేషన్ ఉండి, దాని నుంచి అట్లా ఉంటేనే వస్తుంటుంది. బట్ నవేడేస్ వీఆర్ సీయింగ్ ఇన్ యంగర్ ఇండివిజువల్స్ ఆల్సో. అది వన్ ఆఫ్ ది రీజన్ వచ్చేసి గుట్కాసే. వెరీ అట్రాక్టివ్ ఫామ్గా ఇస్తున్నారు అడ్వర్టైజ్మెంట్స్, ఈజీ అవైలబిలిటీ. ఈవెన్ దో గుట్కా ఈజ్ బ్యాండ్, బట్ హౌ దే ఆర్ గెటింగ్ వీ డోంట్ నో. అవన్నీ యంగ్ ఏజ్ పేషెంట్స్లలో మనం చూస్తుంటే చాలా బాధ అవుతుంది. కొంతమంది కోసం అయితే మేము జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్కి వెళ్ళాము. ఎంఎన్జే క్యాన్సర్లో కూడా, ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ ఉంది, వాళ్ళు చాలా బాగా ట్రీట్మెంట్స్ చేస్తారు. సో అక్కడ డాక్టర్ శ్రీకాంత్ అని ఉన్నారు, మన ఓరల్ పెథాలజిస్టే. అతనికి నేను వీక్లీ ఒక్కసారైనా కాల్ చేస్తుంటాను, ఇట్లా పేషెంట్స్ ఉన్నారు, ఇక్కడ చేస్తున్నాం, మీ దగ్గర కూడా పంపిస్తాం, చూసుకోండి అని. వెరీ గుడ్ బాయ్, మంచిగా అన్నీ చూస్తుంటాడు. కానీ తర్వాత మనకు తెలుస్తుంటుంది ఒక 6 months, 1 year తర్వాత వాళ్ళు ఎవరో వచ్చుడు, మేము ఫాలో అప్లు అడిగితే అవి నయ్యేనా అని చెప్పుడు, అది చాలా బాధ అవుతుంటుంది మనకు. సో హెల్ప్లెస్ సిచ్యువేషన్. మనం ఎక్కడ ఇబ్బంది అవుతుంది సార్, ఇంత అవేర్నెస్ ఉన్న తర్వాత కూడా అంత చిన్న ఏజ్ నుంచి, లైక్ 17, 19 years అంటే ఒక లైఫ్ చేంజింగ్ పాయింట్స్ అవి. 17 and 19 years అని అంటే ఎక్కడ ఇంత అవేర్నెస్ ఇచ్చినా కూడా ఎక్కడ ల్యాగ్ అవుతున్నాం అనుకుంటున్నారు? అంటే మన పరంగా మనం ఏమైనా హెల్ప్ చేయవచ్చా? అవేర్నెస్ ఇస్తానే ఉన్నాము. ఎవ్రీ 6 months to 1 year డెంటల్ చెకప్స్ ఆర్ నెసెసరీ. పాన్, గుట్కా ఇట్లాంటివి తింటూ ఉంటే ఇలా అవుతుంది ఓరల్ క్యాన్సర్ అని వేర్ ఎవర్ నెసెసరీ అన్నీ చేస్తూనే ఉన్నాం కదా. సో మనకేంటంటే మన దగ్గర ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ అనేది వెరీ పూర్ అమ్మ. స్క్రీనింగ్ సెంటర్స్ పెట్టాలి. ఇప్పుడు వాళ్ళను ఏంటంటే ఇఫ్ యూ కాల్ దెమ్ టు హాస్పిటల్స్ ఆర్ క్లినిక్స్, వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, ఎస్పెషల్లీ మనం ఉండే ఏరియాలో 1 day వాళ్ళు రావాలన్నా వాళ్ళ సర్వైవల్ కష్టం. అది మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు జాబ్, వాళ్ళ డైలీ వేజెస్ వదిలేసుకొని మన దగ్గరకు వచ్చే కంటే, మన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లడ్స్ వస్తాయి, మనం ఏం చేయలేము, డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది వెరీ పూర్ మన దగ్గర. అట్లా ప్రివెంటివ్ కేర్ అనేది వై ఐ డోంట్ నో వెరీ లీస్ట్ గివెన్ ఇంపార్టెన్స్. సో మనం రెగ్యులర్గా వాళ్ళ ఏరియాస్కి వెళ్ళి, వాళ్ళ స్కూల్స్లలో ఎక్కడో చోట క్యాంప్స్ పెట్టుకొని, వాళ్ళ వర్కింగ్ ప్లేస్ ఒక పెద్ద ఫ్యాక్టరీ లాగా ఉంటుంది, అట్లీస్ట్ 20-30 members వర్క్ చేసే ప్లేస్ కన్నా మనం వెళ్ళేసి జస్ట్ చెక్ చేసుకొని మీకు ఇలా ఉంది అనేది చేస్తే
మోర్ దెన్ ట్రీట్మెంట్, నేను ఇనిషియల్గా చెప్పినట్టు క్యాన్సర్ వచ్చాక ట్రీట్మెంట్ చేసే కంటే ప్రివెంటివ్ ప్రీ క్యాన్సర్ స్టేజ్ ఆర్ హ్యాబిట్ స్టార్ట్ అయ్యే స్టేజ్లో స్కూల్స్లో కాలేజెస్లో వెళ్ళేసి మోర్ అండ్ మోర్ క్యాంప్స్ కండక్ట్ చేసుకుంటూ వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసేస్తే డెఫినెట్లీ వీ కెన్ స్టాప్ దిస్. దీనికి వీళ్ళు ముందుకు రావాలి, సెలబ్రిటీస్. ఐ డోంట్ నో వై దే ఆర్ నాట్ కమింగ్, ఆర్ మనమే అప్రోచ్ కావట్లేదేమో, మనది కూడా తప్పు కావచ్చు. సో మన డెంటల్ అసోసియేషన్ నుంచి మన లోకల్ సెలబ్రిటీస్, నాట్ ఓన్లీ ఫిలిం స్టార్స్, ఈ క్రికెటర్స్ వీళ్ళే కాకుండా చాలామంది ఉన్నారు కదా, యూట్యూబర్స్, వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు కదా, వాళ్ళను మనం యూటిలైజ్ చేసుకొని వాళ్ళ ద్వారా ఎక్కువ యాడ్స్ ఇప్పించుడు, వాళ్ళ ద్వారా అవేర్నెస్ క్రియేట్ చేసుడు చేస్తే డెఫినెట్లీ. నేను ఈరోజు ఓరల్ క్యాన్సర్ గురించి మాట్లాడాలని అనుకుంది కూడా దీనికోసమే సార్. ఇప్పుడు పాడ్కాస్ట్లు ఎక్కువ అయిపోయాయి, అందరూ అన్నీ చూస్తున్నారు. అట్లీస్ట్ దీని త్రూ కొంతమందికి హెల్ప్ అయినా కూడా వీఆర్ మోర్ హ్యాపీయర్ దెన్ ఎనీవన్. డెఫినెట్లీ. అయితే మన సైడ్ నుంచి లైక్ యూనో ఇంతవరకు ఎప్పుడైనా చేశారా సార్ క్యాంపెయిన్స్ అండ్ ఆల్? ఎస్ ఈవెన్ మన జీడీసీలోనే పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ చాలా బాగుంది. వాళ్ళు స్క్రీనింగ్ క్యాంప్స్ చేస్తుంటారు విత్ వాట్ ఎవర్ లిమిటేషన్స్ దే హ్యావ్. డెఫినెట్లీ ఈవెన్ నేనే మన ప్రొఫెసర్ జగదీష్ సార్ను రిక్వెస్ట్ చేశాను, మా దగ్గర స్కూల్ ఉంది సార్, అక్కడ అంతా కొద్దిగా పూర్వాళ్ళు వస్తుంటారు, చేద్దామంటే దానిదే ఉంది కిరణ్ విల్ డూ అనేసి ఇమీడియట్ నెక్స్ట్ వీక్ ఈ కండక్టెడ్ ఏ క్యాంప్. అక్కడ అందరినీ చెక్ చేసాము, మాకేమన్నా కేరీ స్ట్రీట్ ఏదన్నా హ్యాబిట్స్ ఎవరిదన్నా ఉంటే ఇమీడియట్గా చెప్పాము. అట్లీస్ట్ డ్యూటీ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. బట్ దట్ ఈస్ నాట్ ఎనఫ్. ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతగాని హైదరాబాద్ ఇవన్నీ కవర్ చేస్తారు. సో మోర్ అండ్ మోర్ ఇట్లాంటి క్యాంప్స్ కండక్ట్ చేసుడు, అవేర్నెస్ క్రియేట్ చేసుడు, మీరు అన్నట్టు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కువ యాక్టివ్ రోల్ తీసుకుంటే వీ కెన్ ప్రివెంట్. ఎందుకు మనం స్మాల్ పాక్స్ అవన్నీ ఇరాడికేట్ చేసినట్టు డెఫినెట్లీ దెర్ షుడ్ బి వన్ డే వేర్ వీ షుడ్ నాట్ సీ ఎ సింగిల్ ఓరల్ క్యాన్సర్ కేస్. అదే మన డ్రీమ్ అంతే. ఎస్ అంతే, అంతకు మించి ఏ ఆనందం ఉండదేమో మీకు, స్పెషల్లీ ఓరల్ పాథాలజిస్ట్. బికాజ్ యూ సీ నంబర్ ఆఫ్ పని తగ్గుతుండొచ్చు కానీ విల్ బి వెరీ హ్యాపీ. సో మన వ్యూవర్స్కి మీ నుంచి ఎలాంటి అవేర్నెస్ ఇస్తారు? షూర్ అమ్మా. ఫస్ట్ అవేర్నెస్ వచ్చేసి మోస్ట్ ఆఫ్ ది థింగ్, నేను కొద్దిగా టాపిక్ డీవియేట్ అయితే చాలామంది పేరెంట్స్ మాకు అడుగుతుంటారు, మా అబ్బాయికి మా అమ్మాయికి డెంటిస్ట్రీ వచ్చింది, జాయిన్ చేయమంటారా వద్దంటారా, ఇప్పుడు ఎక్కువ అయిపోయారట కదా, శాచురేషన్ వచ్చిందట కదా, అట్లా జనరలైజ్గా అంటే క్వశ్చన్ వాళ్ళే అడుగుతారు, ఆన్సర్ వాళ్ళే చెప్తారు, మన నుంచి జస్ట్ నాడ్ కావాలి. బట్ నేను చెప్పేది ఏంటి అంటే, సరే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తా అంటే వెళ్ళండి, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. బట్ ఇఫ్ యువర్ చైల్డ్ ఈజ్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ డెంటిస్ట్రీ, ఇప్పుడు ఉన్న డెంటిస్ట్ కాదు, దీనికి 2 times వచ్చినా కూడా దెర్ ఈజ్ ఎ స్కోప్, డెఫినెట్లీ స్కోప్ ఉంది. బట్ వాళ్ళు కాలేజ్ జాయిన్ అయినాక రిలాక్స్ కావద్దు. మేము చూసేది, ఎస్పెషల్లీ మేము ఫస్ట్ ఇయర్ కూడా టీచ్ చేస్తాం కాబట్టి మేము చూసేది ఏంటి అంటే, ఈ 10th, 11th, 12th ఈ కార్పొరేట్ స్కూల్స్లల్లో చదివి రెస్ట్రిక్టెడ్ ఎన్వైరన్మెంట్లో ఉండి సడన్గా గ్రాడ్యుయేషన్ వచ్చేసరికి పేరెంట్స్ వదిలేస్తారు, నా పని అయిపోయింది అని, వీళ్ళు కూడా రిలాక్స్ అవుతారు. బట్ ఇఫ్ యూ రీడ్ కంటిన్యూయస్లీ, అప్పుడంతా కాకుండా అట్లీస్ట్ ఒక 50% చదివి మీ స్కిల్స్ డెవలప్ చేసుకుంటే దెర్ ఈజ్ ఎ వెరీ గుడ్ స్కోప్ ఫర్ డెంటిస్ట్రీ ఆల్సో. ఇది ఇట్స్ ఎ స్పెషాలిటీ లాగా. మీరు ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ ఏఐఎంఎల్ ఎట్లనో మనం ఏఐఎంఎల్ లాగా ఒక స్పెషాలిటీలా ఆల్రెడీ ఉన్నాం. అండ్ కమింగ్ టు ఓరల్ క్యాన్సర్ ఇట్లాంటి పేషెంట్స్ కానీ ఇట్లాంటి వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్, ఫస్ట్ ఆ హ్యాబిట్స్ దగ్గరికి వెళ్ళకండి. మీరు డోంట్ గో నియర్ దట్ హ్యాబిట్స్. ఒకవేళ మీకు హ్యాబిట్స్ ఎవరికన్నా ఉన్నా కూడా ఇమ్మీడియట్లీ స్టాప్ చేసేసి, ఇఫ్ యూ కెన్ అఫోర్డ్ అంటే అది పెద్ద ఛార్జెస్ కూడా ఏం చేయరు, ఉందా లేదా చెక్ చేయనందుకు నియరెస్ట్ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళండి. ఆర్ ఎల్స్ కమ్ టు అవర్ ఎనీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ రండి, వీ విల్ చెక్. హోప్ఫుల్లీ మీకు ఏముండదు, ఉన్నా కూడా ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే యూ కెన్ సేవ్ యువర్ లైఫ్ అండ్ మార్బిడిటీ. మీ పేరెంట్స్ కానీ మీ ఇమ్మీడియట్ ఫ్యామిలీ విల్ బీ వెరీ హ్యాపీ. సో ప్లీజ్ డోంట్ యూజ్ ఎనీ ఆర్ టేక్ ఎనీ హ్యాబిట్స్. ఎట్ ది సేమ్ టైం మేబీ ఆ సెలబ్రిటీస్ కోపం వస్తుండొచ్చు, వస్తే రానియండి. మనకి ప్రజలు ముఖ్యం, మన జనాలు ముఖ్యం. యా, ప్లీజ్ ఫర్ మనీ సేక్, మనీ ఓ లిమిటేషన్ ఉంటుంది, మనీ సేక్ ప్లీజ్ డోంట్ గివ్ సచ్ యాడ్స్. డోంట్ ఎంటర్టైన్ దెమ్ ఫస్ట్. షూర్. యా, ఇంకో విషయం చెప్పాలి సార్, పేషెంట్స్ వస్తారు,
స్వెల్లింగ్ వచ్చింది, పెయిన్ ఉందంటారు, హెడేక్ అంటారు. డెంటల్ పెయిన్ అంత ఈజీగా ఏమీ ఉండదు. యాక్చువల్లీ ఫ్రాంక్గా చెప్పాలంటే క్యాన్సర్ ఎంత పెయిన్ ఉంటుందో ట్రీట్మెంట్ వైజ్, డెంటల్ పెయిన్ అంతా ఉంటుంది. ఇట్స్ కనెక్టెడ్ కదా సార్. ఒక చిన్న ట్యాబ్లెట్ ఇవ్వమంటారు. డెంటిస్ట్రీ అంటే నేను ఎన్నోసార్లు నా పేషెంట్స్కి కూడా నేను ఎక్స్ప్లెయిన్, డెంటిస్ట్రీ అంటే మందులతో తగ్గేది కాదు. దాట్ నీడ్స్ ట్రీట్మెంట్ కంపల్సరీ. దీన్ని మీరు ఎలా జస్టిఫై చేస్తారు? వాళ్ళకి అర్థం అవ్వదు సార్. ఒక చిన్న గోల్ ఇచ్చేయమంటారు, 2 రోజులకు తగ్గేది. కానీ అది ఇవాళ చేయించుకునేది తక్కువ అవుతుంది. ఇట్ డజంట్ స్పెండ్ మోర్ ఆఫ్ ది మనీ. 4 నెలలకు వస్తారు, అంత అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చి చేయమనంటే మీరు చాలా ఛార్జ్ చేస్తున్నారు అంటారు. ఇదే అమ్మ, పేషెంట్స్లో 2 టైప్స్ ఉంటారు, ఇల్లిటరేట్స్ అండ్ లిటరేట్స్. ఇల్లిటరేట్స్ ఏం చేస్తారు అంటే దాత్ కా దర్ద్ అయినా ఏముందిలే అనేసి దే విల్ అప్లై సమ్ జెండు ఎన్నిసార్లు చెప్పండి, చార్కోల్ కానీ జిందా తెలిస్మార్ట్లు ఇవన్నీ అప్లై చేస్తుంటారు. పాపం తెలియక దాని నుంచి స్వెల్లింగ్స్ అవి వస్తాయి, ఎంబడే వస్తారు. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేది కూడా ఈజీయే. మనకు ప్రాబ్లం వచ్చేదంతా ఈ అది ఓవర్ ఎడ్యుకేటెడ్ అనాలా, లేకపోతే సినోనిమ్ వచ్చేసి గూగుల్ డాక్టర్స్ అంటారు. దే విల్ బి గూగులింగ్ డెంటల్ పెయిన్ ఇస్ డ్యూ టు ఏదైనా వాళ్ళు గూగులే చేస్తారు. వాళ్ళే అన్నీ చేసుకొని వాళ్ళే దానికి ఒక టర్మ్ నేమ్ పెట్టుకొని కూడా వచ్చేస్తారు అన్నట్టు. సో ఏదో మూవీ డైలాగ్ చెప్పినట్టు, డోంట్ రీడ్ ది లైన్స్, వీ రీడ్ బిట్వీన్ ది లైన్స్. ఒక డాక్టర్ అనేది దే విల్ రీడ్ బిట్వీన్ ది లైన్స్. సో ఏదో వచ్చేసి ఇది ట్రీట్మెంట్ అంటారు, అది ట్రీట్మెంట్ అంటారు. మనకు జస్ట్ ఇంతకుముందు చెప్పినట్టు జస్ట్ 500 రూపీస్ వెళ్ళే ఫిల్లింగ్ను వాళ్ళు ఎక్కడికో ఆ ట్యాబ్లెట్ ఈ ట్యాబ్లెట్ వేసి బాగా స్వెల్లింగ్ వచ్చేసి అది తీసేసి ఇంప్లాంట్ పెట్టేసి 50,000 వరకు తీసుకొస్తారు. అది డెంటిస్ట్కే బెనిఫిట్. బట్ ట్రూలీ స్పీకింగ్ యూ డోంట్ గూగుల్ ది థింగ్. బట్ వన్ థింగ్ ఐ విల్ సజెస్ట్ యూ ఈస్, whenever you go to either dentist, cardiac, ఎక్కడికి వెళ్ళినా కూడా యూ టేక్ సెకండ్ ఒపీనియన్ ఫ్రమ్ ఏ గుడ్ సోర్స్. అంతే. మీరు ఒక డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళారంటే ఇంకో డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళండి, దాంట్లో తప్పేం లేదు. యూ టేక్ ఏ సెకండ్ ఒపీనియన్ అండ్ యూ స్టార్ట్ క్వశ్చనింగ్, ఎందుకు సార్ ఇది ఎందుకు వచ్చింది? సరే మీరు రూట్ కెనాల్ చేస్తా అంటున్నారు, వాట్ ఈజ్ రూట్ కెనాల్, ఎన్ని రోజులు రావాలి, వై వీ షుడ్, ఇది కాకుండా ఏం చేయొచ్చు, యూ క్వశ్చన్ అస్, విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. సార్ నైస్ పాయింట్ యూ రిమైండెడ్ మీ. నేను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు సార్ పేషెంట్ వచ్చారు. బిఫోర్ పేషెంట్ని అక్కడ తీసుకెళ్లే ముందు ట్రీట్మెంట్కి ఇది పరిస్థితి అమ్మ, ఇట్లా స్టెప్ వైజ్ ప్రొసీజర్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను సార్. ఇట్స్ నాట్ నేను చేస్తున్నా కదా అని చెప్పడం అని కాదు, ఇట్లా మన డెంటిస్ట్ ఎంతమంది పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సార్. యాక్చువల్లీ దే షుడ్ ఎక్స్ప్లెయిన్. డెంటిస్ట్ అని ఒక్కటే చెప్పట్లేదు సార్, మన ప్రొఫెషన్ అనేది వేరే వాళ్ళు కూడా. ఇప్పుడు వాట్ ఎవర్ కార్డియాలజీ, నీకు ఇది ఉంది, ఇది ప్రొసీజర్ అమ్మ, పానిక్ అవ్వకు. ఫస్ట్ యాంగ్జైటీ కానీ ఎంతమంది డాక్టర్స్ అలా పేషెంట్కి అష్యూరెన్స్ ఇస్తున్నారు సార్? మనం కౌంట్ చేయొచ్చు ఫింగర్స్ మీద. బట్ నవేడేస్ నేను చూశాను కొన్ని క్లినిక్స్ కానీ కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ సపరేట్ కౌన్సిలింగ్ రూమ్స్ ఉంటున్నాయి. సో వన్స్ జస్ట్ సూపర్ఫిషియల్ డయాగ్నోసిస్ కాగానే మీకు ఇవి ఉన్నాయి, మీ చీఫ్ కంప్లైంట్ ఇది, అది డెఫినెట్లీ విల్ ట్రీట్. అపార్ట్ ఫ్రమ్ యువర్ చీఫ్ కంప్లైంట్ మీకు ఇక్కడ ఫీలింగ్స్ ఉన్నాయి, ఇక్కడ ఇవి ఉన్నాయి, ఇఫ్ యూ విష్ వీ విల్ డూ అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసి, ఒకవేళ చేయకుంటే ఏమవుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేసి చేసే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ వీ షుడ్ మేక్ ఇట్ మోర్ అండ్ మోర్ హ్యాబిట్. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ డెంటిస్ట్రీ సార్, నేను అన్ని జనరలైజ్డ్గా మాట్లాడుతున్నాను. బికాజ్ నేను ఈవెన్ వీ డాక్టర్స్ ఆర్ ఆల్సో పేషెంట్స్ సమ్ టైమ్స్. ఎక్కడ కూడా ఇది ప్రొసీజర్ అని ఎక్స్ప్లెనేషన్ ఎక్కడ ఉంది. So counseling is very most important. Yeah, before the procedure. Yes. We have to do it. Yes. Thank you so much, sir. It's our pleasure to be here with you. మీ స్టూడెంట్గా ఇక్కడ ఉండడం, మిమ్మల్ని మళ్ళీ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూకి పిలవడం, ఇట్స్ రియలీ అ ప్లెజర్. Thank you, Amma. Thank you for calling me. It's a pleasure. And I'm feeling very proud of you. You are doing very sir. Good, Thank you so very much. Good job. Thank you. We'll be in touch. Yeah, thank you, sir. Sure.